నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజయ। నేటి ముఖ్యాంశాలు। గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతాంగానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన చట్టాలను రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో పూర్తి స్థాయిలో రద్దు చేయాలని, లేని పక్షంలో ఫిబ్రవరి 16వ తేదీ భారత్ బంద్కి పిలుపునిస్తామని దేశమంతటా రైతన్నలు ట్రాక్టర్లతో 4 ఎడ్ల బండ్లతో వినూత్న రీతిలో రైతన్నలు కవాతు నిరసన వ్యక్తం కార్యక్రమం నిర్వహించారు। ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని వామపక్షాల ఆధ్వర్యంలో రైతన్నలు నాగళ్లతో వినూత్న రీతిలో రైతన్నలు కవాతు నిరసన కార్యక్రమం నిర్వహించారు। రైతుల సంఘం నాయకులు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఊహించిన సామాజిక ప్రజాస్వామ్యం యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి భారతదేశం మరొక చారిత్రాత్మక ఉద్యమంతో కొనసాగుతుందని, కేంద్రం తెచ్చిన రైతు చట్టాలతో ముమ్మాటికి అన్నదాతలకు నష్టమేనని, కానీ ప్రధాని మోదీ మాత్రం మన్ కీ బాత్ కార్యక్రమంలో రైతు చట్టాలతో వారికి లాభం కలుగుతుందని ప్రకటించడం సిగ్గుచేటని, వెంటనే ఈ చట్టాలను రద్దు చేయాలని, నల్ల చట్టాలను రద్దు చేస్తామని కేంద్రం చెబుతున్నా ఆ చట్టాలను పూర్తి స్థాయిలో రద్దు చేయాలని, వెంటనే ఆ చట్టాలను పార్లమెంట్ సమావేశాల్లో రద్దు అన్ని రైతు సంఘాలు కార్మిక సంఘాల నాయకత్వంలో చేశారు। నరేంద్ర మోడీ అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలపైన ఉన్నారని ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలు బుద్ధి చెప్తారు। రాజ్యాంగాన్ని ఆమోదించిన దినంగా ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రైతులు, కార్మికులు, కర్షకులందరూ కూడా కథం తొక్కుతా ఉన్నాం। అందులో భాగంగా కాళహస్తిలో కూడా అన్ని రైతు సంఘాలతో నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలపైన పోరాటం చేయాలని చెప్పి రైతాంగాన్ని పిలిపిస్తా ఉన్నాం। రైతులకు గిట్టుబాటు ధర కావాలని, వారికి కనీసం మినిమం రేటు ప్రకటించాలని చెప్పి, రైతులందరికీ కనీస సౌకర్యం కల్పించమని చెప్పి, నల్ల చట్టాలు 7 చట్టాలు రద్దు చేయమని చెప్పి భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతా ఉంది। తాత్కాలికంగా ఆపుదల చేశారు కానీ చట్టం అయితే ఇంకా చేయబడలేదు। రేపు జరగబోతున్నటువంటి సమావేశాల్లో ఈ నల్ల చట్టాలు 7 చట్టాలను రద్దు చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ ప్రకటించాలా, పార్లమెంట్ లో చట్టం చేయాలా, చేయని పక్షంలో రైతుల ద్వారా మరొక ఉద్యమం కొనసాగిస్తాం। ఫిబ్రవరి 16వ తారీఖున ఈ నల్ల చట్టాలు రద్దు చేయమని చెప్పి భారత బంధుకు కూడా అన్ని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు పిలుపుడం జరిగింది। మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా రాజ్యాంగం అమలులోకి వచ్చే దినంగా ఈరోజు రైతులందరూ కూడా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేక నిరసన తెలియజేస్తున్నాం। ఎందుకంటే గతంలోనే ఢిల్లీలో 500 సంఘాలు సంఘాలుగా ఏర్పడి ఈ నల్ల చట్టాలను రద్దు కొరకు ఆవిరళంగా కృషి చేశారు। ఈ యొక్క రైతుల యొక్క దీక్షకి, రైతుల యొక్క ఒత్తిడికి తలొగ్గిన నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో ఈ నల్ల చట్టాలు మేము రద్దు చేస్తామని ప్రకటించారు తప్ప ఇప్పుడు కూడా ఆచరణలోకి అవి తీసుకురాలేదు। ఆచరణలోకి తీసుకురాకపోగా చాప కింద నీరులాగా చట్టాలను కొనసాగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు। అందులో భాగంగానే ఈ రోజు విద్యుత్తును కూడా ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేటీకరణ బిల్లు కూడా పార్లమెంట్ లో పెట్టారు। ఈ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న పాలక పార్టీ ఎంపీలు కానీ ప్రతిపక్ష పార్టీ ఎంపీలు కూడా ఇటువంటి ప్రైవేటీకరణ చట్టాలని, వ్యవసాయ చట్టాలను ప్రైవేటీకరణ చేసినా, విద్యుత్తుని ప్రైవేటీకరణ చేసినా కూడా ఈ 2 పార్టీలు కూడా వాళ్ళకి మూకుమ్మడిగా మద్దతు తెలియజేస్తూ పార్లమెంట్ లో ఓట్లేస్తున్నాయి। ఇక్కడికి వచ్చే కొంత రాష్ట్రంలో రైతాంగాన్ని మేము సపోర్ట్ గా ఉన్నాం, మేము ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి రైతుల్ని ఒక అభద్రతా భావానికి గురి చేస్తున్నారు। ముఖ్యంగా ఈ రోజు రైతు సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి। రైతులకి ఈ రోజు అప్పులు ఊబులు కూరుకుపోయారు, వాళ్ళకంతా కూడా ఇప్పుడు రుణ ఉపశమనం చేయాలని చెప్పనేసి, రుణమాఫీ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా రైతులకి మద్దతు ధర లేకపోవడంతో స్వామినాథన్ కమిటీ సిఫార్సును అమలు చేసి రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలి, రైతులకు గిట్టుబాటు అయ్యే విధంగా ఉండాలి, ఉచిత విద్యుత్ రైతులు హక్కుగా ఉండాలని చెప్పనేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు ప్రధానమైన డిమాండ్ అని ఈ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేయాలి। ఈ రోజు రద్దు చేయని నల్ల చట్టాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలి, రైతాంగానికి వ్యవసాయం చట్టం కల్పించాలి, కార్పొరేట్ వ్యవసాయాన్ని రద్దు చేయాలని చెప్పనేసి కోరుతూ ఈ రోజు జనవరి 26న రిపబ్లిక్ డే రోజు సందర్భంగా ఈ రోజు మన శ్రీకాళహస్తిలో జిల్లా రైతు సంఘ సమన్వయ సమితి తరపున మేము ఇక్కడ ర్యాలీ చేస్తున్నాము। కాబట్టి ప్రభుత్వం తక్షణమే దిగొచ్చి రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ చట్టాలను పూర్తిగా ఉపసంహరించుకొని రైతు రక్షణ చట్టం చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం।